ఏమనుకోకపోతే ఒక విషయం, అంటే కంపారిజన్ చేస్తానని అనుకోక, లోకస్తులు మనతో పాటు బ్రదర్స్ ప్రపంచంలో ఉన్నారు. వారు అనుకున్న దైవం ఎక్కడో ఉందని ఎంత దూరమైన వారు వెళుతున్నారా లేదా? కాలి నడకను కూడా వెళ్ళేవారు ఉన్నారు. వాళ్ళ భక్తి ఎంత గొప్పది. మరి మనం దైవం దగ్గరికి వెళ్ళటానికి దూరమని భారమని మనం మాట్లాడితే ఎంత గొప్ప జీవితాన్ని కోల్పోతాం ఏమైనా అర్థమైందా? ఎక్కడికి వెళ్ళే జీవితాన్ని కోల్పోతాం ఏమైనా అర్థమైందా? పరలోకానికి వెళ్ళే జీవితాన్ని కోల్పోతాం. అందుకని వేసి చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. ఆ వచ్చిన మీరందరూ, మనమందరం ఆ యేసు ప్రభు సర్వలోకానికి యజమానిని గుర్తించాం. ఆ యేసు ప్రభు పేరటే ప్రపంచం ఉందని గుర్తించాం. వేళాకోళంగా తీసుకోవద్దని ప్రేమతో కోరుతూ ఆ మహానుభావుడు గొప్పతనం మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు తప్ప ఆయన పాపము లేని నీతిమంతుడు అన్న సంగతిని గుర్తించి నమ్మి బాప్తిస్మం పొంది పరలోకం చేరాలని, ఆ మార్గాన్ని మీరు సుగమం చేసుకోవాలని కోరుతూ, నాకు ఇవిడ నీ సమయాన్ని బట్టి దైవజనులకి నా మీద ఉన్న ప్రేమను బట్టి